అమ్మాయి ప్రేమ పార్ట్ 21. విరాట్. అఖిల పద వెళ్దాం. అఖిల వావ్, చాలా బాగుంది ఇక్కడ. అదే కృష్ణానది ఒడ్డున చందమామ ప్రతిబింబం నదిలో కనిపిస్తూ ఆ అలల పాలనురుగ వలె ఇంకా అందంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. విరాట్. ఇది మా ఫేవరెట్ స్పాట్ సరియు. నేను ఎక్కువ వస్తూ ఉంటాం ఇక్కడికి. ఎప్పుడైనా సరియు మనసు బాగోనప్పుడు ఎక్కువగా ఇక్కడికే వచ్చి టైం స్పెండ్ చేస్తుంది. అఖిల అవును, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రకృతిని చూస్తూ అన్నీ మర్చిపోవచ్చు. విరాట్. అఖిల, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి తీసుకువచ్చాను. అఖిల చెప్పండి, ఏం మాట్లాడాలి? విరాట్. అది సరియు గురించి. అఖిల సరియు మహేష్ గురించి నాకు తెలుసు విరాట్ అని అంటుంది. విరాట్ ఎలా? అఖిల ఆ రోజు ట్రైన్లో జరిగింది చెప్తుంది. మీరు బాధపడకండి విరాట్, సర్యుకి అంతా మంచి జరుగుతుంది. అభి సర్యుని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అది తన కళ్ళల్లో కనిపిస్తుంది. సరియు కూడా త్వరగానే అర్థం చేసుకుంటుంది. విరాట్. నేను అదే కోరుకుంటున్నాను అఖిల. నీతో ఇంకొకటి చెప్పాలి. అది అఖిల. పర్లేదు చెప్పండి విరాట్ గారు. విరాట్. అఖిల ఏ భార్య అయినా తన భర్తకి తనే ఫస్ట్ ప్రియారిటీ కావాలి అనుకుంటుంది. కానీ మా వరకు ప్రియారిటీ సరియునే అవుతుంది. ఎప్పటికీ ఏ విషయంలోనైనా మేము తన వెంటే ఉంటాం. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే. అఖిల. నా మీద నమ్మకం లేదా విరాట్ గారు? విరాట్. అలా అనుకోక అఖిల, నీ మీద నమ్మకం ఉండబట్టే నిన్ను ఇక్కడ దాకా తీసుకువచ్చాను. అఖిల. మరి ఇప్పుడు ఎందుకు ఇది? విరాట్. అది నా బాధ్యత అఖిల. నీకు కాబోయే భర్తగా నీకు అన్ని విషయాలు చెప్పాలి నా గురించి. అఖిల. విరాట్ గారు, మిమ్మల్ని చూడకముందే సరియు మాటల్లో మీ గురించి మొత్తం తెలుసుకున్నాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీరు సర్యుని ఎలా చూసుకుంటున్నారో నేను అలా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు దాని గురించి దిగులు పడకండి. సరియు నా మొదటి బిడ్డ. విరాట్ అఖిలని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్. అఖిల. థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి విరాట్ గారు. విరాట్. లవ్ యూ బంగారం అని బుగ్గపై ముద్దు పెట్టుకొని పక్కకి జరుగుతారు. అఖిల సిగ్గుపడి సరియు మీ గురించి చెప్పినవన్నీ నిజమే, కానీ మీరు ఇంతకంటే కొంటేవారు అని చెప్పలేదు విరాట్. అది కేవలం నీ దగ్గర మాత్రమే, వాళ్ళకెలా తెలుస్తుంది? ఇదేం చూసావు? ఒకసారి పెళ్ళైతే తర్వాత తెలుస్తుంది నేను ఎంత కొంటేవాడినో. అఖిల సిగ్గుపడుతుంది. ఇంకా వెళ్దామా? విరాట్. నాతో ఉండాలని లేదా? అఖిల. అయ్యో అలా కాదు, లేట్ అవుతుంది అని. విరాట్. ఊరికే అన్నానులే, ఎందుకంత కంగారు పడతావు? అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? అఖిల. హాస్టల్లో. విరాట్. ఇంకా హాస్టల్ ఎందుకు? మా ఇంటికి వచ్చేయి. అఖిల. అమ్మో వద్దు. విరాట్. నేనేం చెయ్యనులేరా. అఖిల. పెళ్ళి తర్వాతనే అక్కడికి వచ్చేది. అప్పటి వరకు హాస్టల్లోనే ఉంటాను. విరాట్. ఏది? ఒకసారి నా వైపు చూసి చెప్పు ఆ మాట. అఖిల. అది విరాట్ గారు, పెళ్ళి కాకుండా మీ ఇంట్లో ఉండొచ్చో లేదో అని మనకు తెలియదు కదా. చూసేవాళ్ళు కూడా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అందుకే హాస్టల్లోనే ఉంటాను. విరాట్. అఖిల. మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. నువ్వు నాతో ఏ విషయమైనా మాట్లాడొచ్చు. ఇలా మొహమాటం పడకు, సరేనా అని చెప్తాడు. అఖిల. విరాట్. ఇంకేమైనా చెప్పాలా? అఖిల. విరాట్ గారు, నేను మిమ్మల్ని అది. విరాట్. ఇప్పుడే కదా చెప్పాను, ఎందుకు భయపడుతున్నావు? అఖిల. అది నేను మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అని అడిగి తల కిందకి దించేస్తుంది. విరాట్ అఖిల దగ్గరికి వెళ్ళి తన ముందు నుంచొని చేత్తో ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ, ఓ పిచ్చి, ఇవి అడగడానికి కూడా పర్మిషన్ కావాలా? నేను నీ వాణ్ణి మా, నా మీద పూర్తి అధికారం ఉంది నీకు, ఓకే? అఖిల విరాట్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విరాట్. అఖిల కౌగిలిలో విరాట్కి తనకంటూ ఒక మనిషి ఉన్నారు అనే భావన కనిపిస్తుంది. అలా కొంత సమయం ఉన్నాక అఖిల ఇంటికి వెళ్దామా? అఖిల విరాట్కి దూరం జరిగి పదండి వెళ్దామని కార్ దగ్గరకు వెళ్తుంది. ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అందరూ నిద్రపోతారు. ఎర్లీ మార్నింగ్ అందరూ లేచి వారి ఇంటికి వెళ్ళడానికి పయనమవుతారు. శంకర్. అమ్మ అఖిల. అఖిల. చెప్పండి అంకుల్. సరియు వదిన గారు. అంకుల్ కాదు మావయ్య. అఖిల. చెప్పండి మావయ్య. రిషి. అది మా వదిన అంటే ఇలా చెప్పగానే ఫాలో అయిపోతుంది. శంకర్. ఇంక నువ్వు హాస్టల్లో ఉండడం ఎందుకు? విరాట్ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. సరియు. ఓ కూల్ అన్నయ్య, పెద్దనాన్న చెప్పింది అక్కడ ఇంటికి, ఇక్కడ కాదు అని విరాట్కి వినపడేలా చెప్తుంది. విరాట్ బిక్కమొహంతో అవునా సరియు అంటుంది. శంకర్. ఏమంటావు అఖిల? అఖిల. అలాగే మావయ్య. శంకర్.
రవి, నువ్వు అమ్మాయితో పాటు వెళ్ళి లగేజ్ తీసుకురా. రవి, అలానే అన్నయ్య. రిషి, వదిన ఇక్కడ ఉంటుందిలే పెద్దనాన్న, అక్కడెందుకు? జై, అది కూడా మన ఇల్లే పుత్రరత్నం గారు. సింధు, అక్కడ అలవాటు అవ్వాలిగా నాన్న, అందుకే మాతో పాటు ఉంటుంది కొన్ని రోజులు. అయినా ఒక 4 రోజులు ఆగి మీరే వస్తారు కదా అక్కడికి. రిషి, సరే పెద్దమ్మ. శంకర్, వెంకట్, జగదీష్ పెళ్లి సంగతి ఏం చెప్పారు పంతులు గారు? వెంకట్, ఇవాళ వెళ్తాంగా బావా, కనుక్కుంటాం. శంకర్, సరే. ఇంక అందరూ బయలుదేరతారు. సరియు వాళ్ళు కూడా ఎవరి విధులకు వాళ్ళు వెళ్తారు. అభి, కిరణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. సరియు ఆఫీస్లో సరియు వర్క్ చేసుకుంటూ ఉంటుంది. విరాట్, సరియు, ఈ పెళ్లి గురించి నీ ఆలోచన కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? సరియు, తెలీదన్నయ్య, కానీ అందరికీ ఇదే మంచిదనిపిస్తుంది. విరాట్, అందరి గురించి కాదు సరియు, నీ గురించి చెప్పు. సరియు, నా గురించి నేను ఆలోచించడం మర్చిపోయాను అన్నయ్య. విరాట్, సరియు, ఇది కరెక్ట్ కాదురా. నీ గురించి కాకపోయినా విరాట్ గురించి ఆలోచించు. ఆ తర్వాత తన లైఫ్ నీతో ముడిపడి ఉంటుంది. సరియు, నేను తనకు ముందే చెప్పానన్నయ్య, నాకు టైం కావాలని. విరాట్, ఇదే నీ ఫైనల్ డెసిషనా? సరియు, అన్నయ్య, నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ అందులో క్వశ్చన్స్ ఉండవని నీకు తెలుసు కదా. విరాట్, ఓకేరా, ఇంకా ఆ విషయం మాట్లాడను. పద, లంచ్కి వెళ్దాం. సరియు, అందరూ కూర్చొని లంచ్ చేస్తున్నారు. విరాట్, అర్జున్, రేపు మళ్ళీ అభి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి మనల్ని కూడా రమ్మన్నారు నాన్న. రిషి, మీ ఇద్దరు మాత్రమేనా? విరాట్, నన్ను హరిని రమ్మన్నారు. హరికి రేపు మీటింగ్ ఉంది, అందుకే అర్జున్ని రమ్మన్నాను. రిషి, అన్నయ్య నేను వస్తాను. వైషు, హలో మాస్టరు, రేపు మీటింగ్కి మీరు కూడా అటెండ్ అవ్వాలి. రిషి, నేను మీటింగ్కి రాను, నేను మీతోనే వస్తాను అన్నయ్య, ప్లీజ్ అని అంటాడు. విరాట్, రిషి, చిన్నపిల్లాడిలా చెయ్యకు, నేను అర్జున్ వెళ్తాం. మీరు మీటింగ్ చూసుకొని రండి. రిషి, అలానే అన్నయ్య. అర్జున్, మొహం మార్చరా, చూడలేకపోతున్నాను. రిషి, అయితే చూడమాక. అలా కొట్టుకుంటూ లంచ్ చేసి మళ్ళీ వర్క్లో పడతారు. కిరణ్, అభి, ఏంటి మరి అంతలా ఆలోచిస్తున్నావు? అభి, ఏం లేదురా, రేపు సరియు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తున్నారుగా, అదే ఆలోచిస్తున్నా. కిరణ్, అందులో అంతగా ఆలోచించడానికి ఏముందిరా? అభి, నీకు ఏ బాబు, సొంత మర్దల్ని చేసుకుంటున్నావు, ఎవరిని ఒప్పించాల్సిన పని లేదు. కానీ నా పరిస్థితి అలా లేదే. అటు చూస్తే అమ్మకి నా పెళ్ళి అంతగా ఇష్టం లేదు అన్నట్టుంది. రేపు వాళ్ళు వచ్చాక ఏమైనా అంటే ఎలా అని ఆలోచించి నా తల నొప్పి పుడుతుంది. కిరణ్, రే బావా, మరీ అంతగా ఆలోచించకు, అంత మంచే జరుగుతుంది. సరియు నీ దగ్గర మాత్రమే సంతోషంగా ఉంటుందిరా అని నాకు నమ్మకం ఉంది. సరియు నీ దగ్గర మాత్రమే సంతోషంగా ఉంటుందిరా, నాకు నమ్మకం ఉంది. మీ ఇద్దరి పెళ్ళి ధూమ్ధామ్గా జరుగుతుంది. అభి, అలానే జరిగితే నాకు అంతకన్నా సంతోషం ఏం లేదురా. కిరణ్, అలానే జరిగిద్ది, నువ్వేం ఆలోచించకు. నాన్నకి ఫోన్ చేసావా రేపు వాళ్ళు వస్తున్నారని? అభి, లేదురా, మర్చిపోయాను. కిరణ్, ముందు ఫోన్ చేయిరా. అభి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. తర్వాత ఇంకా తన పని చూసుకుంటాడు. శివయ్య, మల్లేశ్వరి, రే కర్ణ అని పిలుస్తాడు. మల్లేశ్వరి, ఎందుకండి అలా అరుస్తారు? శివయ్య, అభి చెప్పిన అమ్మాయి వాళ్ళ పెద్దలు రేపు మన ఇంటికి వస్తున్నారంట, సంబంధం మాట్లాడుకోవడం కోసం. కర్ణ, ఇది చాలా మంచి విషయం నాన్న, త్వరలో మన అభి పెళ్ళి అనమాట. మల్లేశ్వరి, మరి మన కోడలు పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన మాట? శివయ్య, ఆ విషయం నేను మాట్లాడను, వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు అని చెప్పారు. మల్లేశ్వరి, ఇంకేముంది, మీరు అనుకున్నదే చేస్తున్నారుగా, మళ్ళీ మాకు చెప్పడం ఎందుకో. శివయ్య, మల్లేశ్వరి, రేపు పెళ్లివారి ముందు పద్ధతిగా మాట్లాడు, అతిగా మాట్లాడి నా విలువ తగ్గించకు. మల్లేశ్వరి, ఇప్పుడు నేనేమన్నాను? శివయ్య, నాతో వాదనకు దిగకు. వాడికి అమ్మాయి నచ్చింది, మనం వాడి ఇష్టాన్ని గౌరవిస్తే వాడు మనల్ని గౌరవంగా చూస్తాడు. అలా కాదు అని వాదిస్తే వాడికి మన మీద గౌరవం ఏముంటుంది? మల్లేశ్వరి, ఇంత కష్టపడి వాడిని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన మనకి వాడి జీవితం గురించి నిర్ణయం తీసుకునే అధికారం లేదా? శివయ్య, పెంచి పెద్ద చేశామని వాడి మీద మన ఇష్టం రుద్దకూడదు మల్లేశ్వరి. మల్లేశ్వరి, ఇంకా మీ ఇష్టం. శివయ్య, అమ్మ మౌనిక, రేపు అతిథులకు కావాల్సినవి కొంచెం దగ్గరుండి చూసుకో తల్లి. మౌనిక, అలాగే మామయ్య గారు. మల్లేశ్వరి, ఇంకా ఇంటి పెత్తనం కూడా నా దగ్గర నుండి తీసేసుకున్నారనమాట, కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. శివయ్య, మల్లేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు? మల్లేశ్వరి, నిజమే మాట్లాడుతున్నా. వీడు చూస్తే ప్రేమించాను అంటూ ఒక అమ్మాయిని పీటల మీద నుండి తీసుకువచ్చేశాడు. వాడు చూస్తే నేను చూసిన సంబంధం వద్దు అని వేరే ఎవరినో ఇంటికి తీసుకొస్తున్నాడు.
నేనంటే కొంచెం కూడా గౌరవం లేదు ఎవరికి. శివయ్య, మల్లేశ్వరి, నువ్వెందుకు అన్నీ అర్థం చేసుకోలేకపోతున్నావు? నీకు ఎంత చెప్పినా ఇంతే అని కోపంగా వెళ్ళిపోతాడు. కర్ణ, మౌనిక, సరుకులు ఏం కావాలో చెప్పు, నేను తీసుకువస్తాను. మౌనిక, అలాగేనండి అని చెప్తుంది. కర్ణ బయటకు వెళ్ళిపోతాడు. మల్లేశ్వరి, ఏంటి నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నన్ను తిట్టారని? మౌనిక, అయ్యో అలాంటిదేం లేదత్తయ్య. మల్లేశ్వరి, పో లోపలికి వెళ్ళి వంట సంగతి చూడు. మౌనిక వంట చేస్తూ తన గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. మౌనిక తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోయారు. తనకంటూ ఎవరూ బంధువులు తెలీదు. అప్పుడు మౌనిక వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి మౌనికని నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. మౌనిక వాళ్ళ పిన్ని సుమ భర్త రాజు, ఆమెకు ఒక కూతురు సుమ. మౌనికను ఒక పని మనిషిలా చూసేది. తనంటే చాలా చిన్న చూపు, పద్దాక కొడుతూనే ఉంటుంది. కానీ రాజు మౌనికను తన కూతురితో సమానంగా చూసేవాడు. కానీ సుమకి భయపడి మౌనికకి కావాల్సినవి తనకి దొంగతనంగా ఇస్తూ ఉండేవాడు. సుమ కూతురు కూడా మౌనికని పని మనిషిలానే చూసేది. అలా కాలం గడిచిపోతూ ఉండేది. అప్పుడు మౌనికకు 20 సంవత్సరాలు. ఒకరోజు గుడిలో కర్ణ మౌనికను చూసి ఇష్టపడతాడు. ఆ విషయం అప్పుడే మౌనికకు చెప్తాడు. కానీ మౌనిక భయపడి వెళ్ళిపోతుంది. కర్ణ మౌనికని ఫాలో అవుతూ తన వెంటే తిరుగుతాడు. ఆ విషయం సుమ కూతురు చూసి సుమకు చెప్తుంది. దానితో సుమ మౌనికను బాగా కొట్టి ఒక రెండో పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. ఆ సమయంలో రాజు పని మీద ఊరికి వెళ్తాడు. ఆ పెళ్లి గురించి ఊరిలో వారికి తెలుస్తుంది. ఆ ఊరిలో కర్ణ ఫ్రెండ్ కర్ణకి ఫోన్ చేసి చెప్తాడు మౌనిక పెళ్లి గురించి. కర్ణ పెళ్లి జరిగే చోటకి వెళ్ళి పెళ్లిపీటల మీద నుండి మౌనికని తీసుకొని వచ్చేస్తాడు. శివయ్య, ఏంటిది కర్ణ, ఇలా ఒక అమ్మాయిని పెళ్లిపీటల మీద నుండి తీసుకురావడం మంచిది కాదు. కర్ణ, నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని సుమ వాళ్ళ గురించి చెప్తాడు. శివయ్య ఆలోచించి కర్ణకు మౌనికకి పెళ్లి చేసి ఇంటికి తీసుకువస్తాడు. మౌనిక ఇంటికి వచ్చాక అత్తయ్య మామయ్య మాట విని తనని ఇంట్లోకి తీసుకువచ్చింది. కానీ ఎవ్వరూ లేనప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది. కానీ కర్ణ మామయ్య గారు తనని బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా అభి వదిన అని తనని తన తల్లిలా చూసుకునేవాడు. తర్వాత కొన్ని రోజులకు రాజు సుమని తీసుకొని వస్తాడు శివయ్య వాళ్ళ ఇంటికి. సుమకి ఆ ఇల్లు వాళ్ళ ఆస్తి అన్నీ చూసి కుళ్ళుకుంటుంది. అప్పుడే అభి వస్తాడు హాస్టల్ నుండి. ఇంకా అభిని చూసి తన కూతుర్ని అభికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అత్తయ్యకి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. కానీ ఆ అమ్మాయి అభికి కరెక్ట్ కాదు అని మౌనిక కర్ణతో చెప్పేస్తుంది మల్లేశ్వరికి. కానీ మల్లేశ్వరి ఆ మాటలు పట్టించుకోదు. తర్వాత కొన్ని నెలలకు ఆద్య పుడుతుంది. అమ్మాయి పుట్టింది అని అత్తయ్యకి ఇంకా కోపం తన మీద. కానీ మావయ్యకి అభికి ఆద్య అంటే చాలా ఇష్టం. వారి దగ్గర చాలా గారంగా ఉంటుంది ఆద్య. అలా గతం మొత్తం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది మౌనికకు. గతం నుండి బయటకు వచ్చి తన చెమ్మగిలిన కళ్ళను తుడుచుకొని వంట పని చేస్తుంది. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.